ప్రేమనగర్లో నాకు ఒకసారి ఎందుకో చిన్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్న రోజులు గుర్తొచ్చి ఆయన ఒకసారి ఇమిటేట్ చేస్తే బాగుంటుంది, ఆయన ప్రేమనగర్లో చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుందని. బాగాలేకపోతే అనుకోకండి, ఏదో పర్లేదులే చేసేయాలని నెట్టేసేయండి, అంతేగాని దారుణంగా తిట్టుకోకండి. అంత తిట్టుకునేటట్టు నేనేం చేయను అనుకోండి, లేకపోతే ఆ స్టేజ్కి రాను. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్లో కడుపు తీపి ఎక్కడిదమ్మా కడుపు తీపి? మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా దొరకని ఆ కడుపు తీపి ఎక్కడిదమ్మా? ఆయమ్మే నన్ను పెంచింది, ఆయమ్మే నన్ను పెద్ద చేసింది, చివరకు ఆయమ్మే నా కోసం ప్రాణాలు కూడా వదిలేసింది. ఆయమ్మ ప్రాణాలు బలి తీసుకున్న కడుపు తీపి కూడా ఇదేనా అమ్మా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి స్పీచ్. సో ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన వేసుకున్న చొక్కాలు, ఆయన ఎలా నడిచేవారు, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా అంటే పాటించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన చెప్తూ, ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద స్నేహశీలి అని చెప్పడానికి, ఇప్పుడు సర్కస్లో సింహాలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, వెంకయ్యనాయుడు గారు ఉంటారు, అంతకంటే గంభీరమైన వ్యక్తులు కూడా ఉంటారు, మాలాంటి కోతులు కూడా ఉంటాయి సర్కస్లో, బఫూన్లు. కాబట్టి మేము చెప్పే వాటిలో కొన్ని చిలిపి మాటలు కూడా ఉండొచ్చు.